నమస్తే. ఈరోజు మంచి బ్యూటీ టిప్స్ వచ్చానండి. అదేంటంటే మన ఫెస్టివల్ వస్తుంది కదా క్రిస్మస్కి, దానికి మన నీట్గా ఉండటానికి, ఫేస్కి గ్లో రావడానికి, స్కిన్ మెరవటానికి అండి నేను చెప్పేది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 స్పూన్లు మన ఆరెంజ్ జ్యూస్ పోసుకుందామండి. ఇందులో 1/2 స్పూన్ తేనె పోసుకుందాము. ఇది సరిపోద్ది అనమాట. ఇది కలుపుకుందాం. ఇలా పోసేసుకొని ఇలా వస్తుందండి. ఇలా కలుపుకున్నది మన ఫేస్కి అప్లై చేసుకుందాము. చక్కటి గ్లో వస్తుందండి. ఇప్పుడు అప్లై చేసుకుందామండి. ఎలా అప్లై చేసుకుందామో చూద్దాం. ఇది ఎలా అప్లై చేసుకుని చూద్దామండి. నేను ఆ మొహానికి ఏం లేదు, శుభ్రం కడుక్కొని వచ్చాను. ఇది అప్లై చేసుకుందాము. క్లెన్జర్ అలాంటిది కూడా అవసరం లేదనమాట. దీనికి గ్లోయింగ్ మాత్రం చాలా వస్తుంది. చూడండి, ఇలా తీసుకొని కాటన్ కూడా లేకపోయినా పర్వాలేదు, చేతి ఇలా అప్లై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇలాగా నెక్ దాకా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవటం ముఖ్యమండి. స్కిన్ ఎప్పుడైనా పైకి ఇలా చేయాలన్నమాట. ఎప్పుడైనా కిందికి మాత్రం చేయకూడదు, ఎప్పుడైనా ఇలాగ చేయాలి. ఇది ఉంది కదా, ఈ చిన్ని కూడా ఇలాగ చేయాలన్నమాట. డబల్గా ఉంటుంది కదా, అది పోతుంది అనమాట స్కిన్ ఇదంతా. మనకి స్క్రబ్ లేకపోయినా పర్వాలేదు. తేనె మాత్రం ఈ సమయంలో మనకి చాలా మేలు చేస్తుంది. డ్రై కానివ్వదు అనమాట. ఇందులో తేనె అనేది డ్రై కానివ్వదు, చాలా తేమగా పట్టు ఉంచుతుంది అనమాట. మన చర్మం, స్కిన్ చాలా బ్రైట్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 15 నిమిషాలు అయిపోయింది కదండి. ఇలాగా టైట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చేద్దాము. చూసారు కదండి ఇలాగ వచ్చింది ఫేస్. ఇలాగా వీక్లీకి 2 టైమ్స్ ఇలాగా చేసుకోండి. ఏదైనా ఫంక్షన్లో కూడా అరగంట ముందు ఇలా చేసుకున్నా కూడా మన ఫేస్ నీట్గా వస్తుంది అనమాట.